ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మేము పసుపు పెరకాలని అనుకుంటున్నాము. నా భార్య నేను పెరుకుతాము. ఆ వీడియో చూపించాలని మేము అనుకుంటున్నాము. చూపిస్తాం ఫ్రెండ్ ఈ వీడియోలోన. ఫ్రెండ్ అట్లే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్. మా వీడియో చూస్తారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. మామూలుగా చేయండి ఫ్రెండ్స్. చూపిస్తామా? ఇంకా పెరుకుతున్నావా? ఇది ఎంత వచ్చింది? ఫస్ట్ ఎంత రెండు బల వచ్చింది కదా, బాగా వచ్చింది. దీనికి ముందు అస్సలు ఏం లేదు కదా, బరే నీళ్ళు అంతే. నీళ్ళు ఒకటే, మందు కింద ఏం కొట్టలేదు. దీనికి పురుగా గిరుగా అనేది ఏం లేదు. బాగుంది, బాగుంది. పురుగు ఏం లేదు మొత్తం. మరి ఇదేం మలకలా? మరి మల పెట్టేకి స్టార్ట్ మలక మరి అలా వచ్చింది. ఈ బొప్పాయి చెట్టు పెట్టిన రోజులే, ఈ బొప్పాయి చెట్టు ఇది కానీ బాగా వచ్చింది కదా. బొప్పాయి చెట్టు తిని ఇత్తనాలు వేసింది. మరి ఇప్పుడు ఇంక ఇది మొత్తం పెరిగితే ఎన్ని కేజీలు రావచ్చు అందాజు చెప్పు? 10 కేజీలు రావచ్చు. 10 కేజీలు రావచ్చా? 5 కేజీలు ఉంటుంది. దీంట్లో ఎంతమంది బాగా మీ ఇది మొత్తం? ఎవరికిలే, నానే. నువ్వేనా? ఇంకా నానే తోటలో ఉండి వేసుకున్నాను. 7 మళ్ళీ వేస్తాను. అట్లే పెంచుతాను. పెంచినాక దానికి అప్పుడు ఏం చేయాలో ఆలోచన చేస్తాను. అంటే ఇప్పుడు 10 కేజీలు ఇప్పుడు మరి వచ్చింది ఖచ్చితంగా 10 కేజీలు. అంత కాన్ఫిడెన్స్ ఉండదన్న. బాగుంది. ఇంకైతే ఇప్పుడు మరి 10 కేజీలు వేయడమే అన్న. ఇంకా 10 కేజీలు వేస్తాను. 10 కేజీలు వేసి ఇంకా 10 కేజీలకి ఎన్ని కేజీలు కావద్దు? 2 కేజీలకి 10 కేజీలు వచ్చింది కాబట్టి నీకు 10 కేజీలకి 1 క్వింటల్ రావచ్చు. కింటము లేకున్నా తక్కువలో తక్కువ 70, 80, 60, 70, 80 కేజీలు రావచ్చు. ఒకవేళ క్వింటల్ లేకపోయినా మరి పసుపు లావ్ అయిందంటే క్వింటల్ వస్తుంది. దీనికి ఫస్ట్ 2 కేజీలు వేసింటి కదా, అప్పుడు ఏమేమి వేసింటి నువ్వు మందు? ఫస్ట్ నేచురల్ అంతా మందులే, మామూలు పెట్టినాను. పెట్టి నీళ్ళు వేసుకుంటున్నాను అంతే. ఆవుల ఎరువు మరి స్టార్ట్ వచ్చింది, మొలకలు వచ్చినాయి. అవి ఆడే పడిపోయింటాయి కదా, అన్న నీళ్ళు వేసే కొద్దీ వస్తుంది. నువ్వు ఏమేమి వేసింటివి ఇంతకుముందు ఈ దీంట్లో? ఇది ఇంత ప్లేస్లో? ఈ ప్లేస్లోనా కనకమరాలు వేసింది. ఏండ చెట్టు సన్నగా ఉన్నాయా? ఇప్పుడు సన్నగా ఉన్నాయి. చూపిస్తావా? చామంతి పూలు ఇదేనా? చామంతి పూలు పసుపు కలరు తెలుపు. ఇవే ఇంకా పూలు ఏమేమి ఉన్నాయి? కనకాంబరాల చెట్టు ఉంది. ఏడా? ఎండినంత చిగురు వచ్చింది. అవునా? కాకరకాయలు వేసినావు? కాకరకాయలు వేస్తున్నా ఇంట్లోకి. అవునులే. ఆ చెట్టు ఇంకా కాకరకాయలు వస్తాయా? అయిపోయింది ఇంకా అది మినిమం చెట్టు ఎన్ని అడుగులు ఉండదు చెప్పగలవా? 30 అడుగులు వచ్చింది. 30 అడుగులు పందిరే, ఒకే చెట్టే. ఆ బుడుము ఏట నుంచి ఆటుకుంది చూపు. కొద్దిగా లేచి చూపి పట్టి పెరకరాదాన్ని ఇంకా లోపలన్నీ తిరిగిపోతాయి కదా. వీటి వరకు పసుపు బలంగితే తిరిగిపోతాయి. అట్లా బాగా నీళ్ళు తేమ ఉంటే బాగా పెరిగకి వస్తుంది. కదలంగానే కదలదు చూడు. ఎట్లా అంటే ఎట్లా పెరగవచ్చు లేదా నన్ను, కానీ బాగా నీట్గా పెరగడం. అవును, జార్చి పెరిగితే కొన్ని ఆడే ఇరిగిపోయి ఆడే ఉంటాయి కదా.
ఇది ఒకటే తూకం ఎంత ఉందండి? అర్ధ కేజీ ఉంటుంది ఇది ఒకటే. అర్ధ కేజీ ఉంటుంది కదా. అట్ట తప్ప 10 కేజీలు రాదా? మొత్తం వేసింది నువ్వు ఎన్ని గ్రాములు వేసి ఉంటుంది? ఇది అందాజు ఎన్ని గ్రాములు ఉంటుంది వేసి తప్ప? ఇంతే ఉండింది. ఒకటి చూపి ఎంత అంత పెట్టింటే ఇంత వచ్చింది. ఇంత వచ్చింది. అందరూ పెద్ద పెద్దవి పెట్టాలంటారు కానీ నాకు చిన్నవే మొలకొచ్చిండే. ఇప్పుడు ఈ చిన్నది ఇది మొలకొచ్చి ఈడ 2 మొలకొచ్చి అనుకో, ఇది కడి చేసి పెడతా. ఇది ఇదే వస్తుంది, ఇది ఇదే వస్తుంది. అప్పుడు 2 చెట్లు అవుతాయి కదా. అట్లా ఒక్కొక్కటి అట్లే నాటింది. నన్ను నాటిండేది అంతా మొత్తం ఇంతే ఉండేది. ఇట్లా తున్నులు చేసి పెట్టింటే అన్ని మొలకలు వచ్చిండే. వచ్చింటే నాటింటి. అది ఇంత ఇది ఇంత అయినాయి. అప్పుడు ఇది ఒక్కొక్కటి ఇట్లా అయినాయి. ఇంతకి ఇంత అయినాయి. బాగుందా? బాగుంది. ఇంత బాగా వచ్చింది ఇక్కడ. ఇంకా 7 ఉంది. అంతకు అంత వచ్చిందంటే శనగ గ్రేడింగ్. ఇప్పుడు ఇది యూజ్ చేసుకోవాలంటే ఎట్లా? ఇదే మనకి ఇంట్లోకి యూజ్ చేయాలంటే బాగా ఉడుకు 2 నాళ్ళు ఎండబెట్టి, ఎండినాక బాగా ఉడకబెట్టి ఒకరోజు మళ్ళీ ఎండబెట్టాల. ఎండబెట్టినాక అప్పుడు పసుపు రంగు తేలుతుంది. అప్పుడు మనం పసుపు గుడ్డ కింద కేసి రుబ్బుకోవచ్చు ఎండబెట్టుకొని. ఇట్లా మిక్సీకి గ్రైండర్కి ఇట్లా వాటికి కానీ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. గుండె కింద ఉన్నంత రాదు మిక్సీలు అవి వస్తాయి. కాకపోతే బాగా మనకి హెల్త్ పరంగా చూసుకుంటే గుండు కింద వేస్తేనే బాగా. గుండు అంటే రాతి గుండు. ఇప్పుడు ఈ 10 కేజీలకి ఇంకా 60-70 కేజీలు ఖచ్చితంగా పంట తీస్తామని గ్యారంటీ నమ్మకం వచ్చింది అట్లయితే నీకు? వచ్చింది నాకు. తీయచ్చు. ఏమంటే నీళ్ళు ఉండాల, డైలీ నీళ్ళు ఉండాల. అవునవునులే. సన్న పీసులు పెట్టింది. అసలు కొద్దిగా కూడా ఉండవు. కాకపోతే మొలకొచ్చిందని పెట్టింది. మొలక ప్రతి చెట్టు కాడ మొలకొచ్చిందని పెట్టినాను. మొత్తం ఫస్ట్ వచ్చింది. అట్లయితే ఇది పసుపు కొద్దిగా ఒక సెంట్ ఉన్నా కానీ వేసుకోవచ్చాను ఇంటి ముందర. బాగా నీళ్ళోటే ఉండాలి. అయితే నాన్న కొద్దిగా తెచ్చి వేరే వాళ్ళు ఇచ్చిండ్రు కొద్దిగా, అవి ఇప్పుడు ట్రై చేసినాను. సక్సెస్ఫుల్గా అయింది. అటు వరకు ఉంటే అటు వరకు బాగుంది. ఎంత తీసి అంత అందులో ఒక 1/4 కేజీ అన్నా తక్కువ ఉండదు అన్న. ఎక్కువే కానీ తక్కువ లేదు. ప్రతి ఒక్కటి గడ్లు. అదంతా పసుపే. 2 నెలలు అయితే బాగుంటుంది. ఇట్లా రేగడి నెల అయితే బాగుంటుంది. వేస్తూనే ఉంటువే నువ్వు? టైం నీళ్ళు వేసినాను. మాకు ఎండల కాలం కొద్దిగా నీళ్ళు తక్కువ కదా, అయినా కానీ వేసినాను కొద్దిగా కదా. అవునవును. దండికి కాదు కదా. ఈ ఏర్లో మామూలుగా అయితే ఇప్పుడు ఊడిపోతావేమో కదా. ఎండకేస్తే ఊడిపోతాయి, అయినా నీట్గా చేస్తారు, తీసేస్తారు. అవును, బాగా గ్రేడింగ్ చేసి అది ఇంట్లోకి యూజ్ చేసుకోవాలంటే దాన్ని తగినట్లు గ్రేడింగ్ చేసుకొని చేస్తారు. దాన్ని యూజ్ చేస్తారు నీట్గా. అవును. ఇప్పుడు ఎవరికైనా కావాలంటే ఇచ్చేకి లేదని నువ్వే నీకే సరిపోతుందని 10 కేజీలు? నాకు సరిపోతుంది. ఎవరికి ఇవే ఇట్లే నేను పెట్టింది. మొలకలు వచ్చింటే ఇప్పుడు ఈడు మొలకొచ్చింది కదా, ఇంకా అట్లా పెట్టేది వస్తుంది. అది మినిమం ఒక పెట్టింటే ఇట్లా వస్తుంది. అది ఎన్ని గ్రాములు ఉంటావు చెప్పు? ఒక 2 గ్రాములు 3 గ్రాములు పెట్టినావు. మరి అంతకే నువ్వు ఇప్పుడు 1/4 కేజీ నుంచి 1/2 కేజీ వచ్చిందంటే నువ్వు చాలా బాగా చూసుకున్నట్లుండవు ఇంకా ఆ పసుపుని. ఏడ పెట్టాలా? అటు చెట్లు ఎందుకు ఉన్నాయి, ఒక చెట్లు అటు చెట్లు సిల్వర్ చెట్లు అన్ని నీళ్ళు వస్తుంది. ఎండాకాలంకి సరిపోతుంది. ఎట్లా మనం వానకాలం మేము ఆడబెట్టిన సరిపోతుంది. అందుకే అప్పుడు పెట్టి బాగుంటుంది. అప్పుడు పోతే నీళ్ళు ఉండాలి కదా, నీళ్ళు ఎండాకాలం తక్కువ వస్తుంది కదా. అందుకనే అక్కడైతే నీళ్ళు ఉంటుంది, ఎండ ఎక్కువ ఉండదు. వానకాలం వానలు వస్తూనే ఉంటాయి, ఎండాకాలం నీళ్ళు ఉంటుంది. నీళ్ళు మా పంట బాగుందా?
మీ పంట బరే నువ్వు చూడు ఎట్లా వచ్చింది చూడు. అసలు ఒక అర్ధ కేజీ పైనే ఉంటుంది ఇది. అసలు నన్ను నమ్మలేను, ఇట్లా వస్తుంది అనుకోలేను, ఇంత పంట వస్తుంది అనుకోలేను. ఎంతో ఒక 4-5 కేజీలు దిక్కుతలే అనుకునేంటి. ఇలా ఇవాళ పట్టుకుంటుంటే ఇట్లా పట్టుకుంటే అట్లా కూడా వస్తున్నాయి చేతమ్మడే ఇవి. దానికి టైం గిన అయిందేమో చాలు, ఊకేందుకు మళ్ళీ వేస్ట్ చేయాలని పెరిగిన. ఒక వారం బాగా మందులో అద్ది ఒక వారం సైడ్కి పెడతా. సైడ్కి పెడితే మొలకలు అన్నీ వస్తాయి. మొలకలు వచ్చినాక బెడ్ చేసుకొని పెట్టేది బెడ్ మీద. మన సొంత ఎట్లా పెడతామో అట్లా పెట్టేది. అవునులే. బెడ్ చేసి పెట్టినాక ఎన్ని రోజులకు మొలకలు కనిపించదు బయటికి? మందు తెస్తాను కొబ్బరి ఒక సంచి, దాంట్లో 10 కేజీలు వేస్తాను. అంత వేయను, సంచి వేసి అంత లేదులే. ఒక 10 కేజీలు బెడ్ మీద నుంచి వెళ్తాను, గుంత తీస్తాను. బెడ్ చేసినాక గుంతలో ఒక్కొక్క పాసు తీసి పెట్టింటాను కదా, ఈ మొలకలు వచ్చింటాయి. మొలక వచ్చినప్పుడు ఏం చేస్తాను, మొలక ఇట్లా పైకి పెట్టి పెట్టేస్తాను. అది ఎట్లన్నా ఉంది, మొలక ఇట్లా పెట్టి పెట్టేస్తాను. పెట్టి మొన్న ముచ్చుతా పైన. మొన్న ముచ్చి పైన మళ్ళా సత్త లేకుంటే గడ్డి ఏమన్నా బెడ్ మీద వేసేది. పెట్టినాక బెడ్ మీద వేసి నీళ్ళు ఇడుచుకుంటుంటే చాలు, డైలీ నీళ్ళు ఇడుచాలి. ఇంకొక రోజు తప్పి కూడా ఇంకా. ఎన్ని రోజులకు మొలకలు వస్తాయి? 42 రోజులు 43 రోజులకు కానీ వస్తాయి బయట. 42-43 రోజులకి ఇంక క్లియర్గా ప్రతి ఒక్కటి మొలక వచ్చి ఉంటుంది అన్న. వస్తాయి బయటకి కానొస్తాయి. ఇంకా అప్పుడు గడ్డి వేసింటాం కదా పైన, ఇంకా గడ్డి అంతా అంతలేక కుళ్ళిపోతుంది డైలీ నీళ్ళు పడి. ఇంకా గడ్డి 20 తారీఖు అవి కూడా బాగా వస్తాయి. అవునులే. వచ్చిన నెల నుంచి ఆ మొలక వచ్చినాక ముందు ఏం మందు కొడతావు? పురుగు మందు ఏమన్నా పురుగు పడితే మందు కొట్టేది పైన. మందు ఏం మందు కొట్టేది? ఇంకా యాప్ మందే కొట్టేది. మేము యూజ్ చేస్తాం కాబట్టి అంతా ఆర్గానిక్లో చేస్తున్నాం కొద్దిగా. అవును, అట్లయితే బాగుంటుంది. పెంచాలా అని ఆశ ఉంది, ఇట్లే పెంచాలని మమ్మల్ని ఏడు ఇంత వచ్చింది. షాకింగ్ ఎంత వస్తుందో చూసి, అంటే ఇంతకు ముందు ఏమొస్తుందిలే అని వేసినాం కదా, ఇది తెలియదు కదా. ఫస్ట్ ఇందులో కొద్దిగా తెచ్చింటి. చూసేయండి మా పసుపు.